హాయ్ అండి. నా రాక్షసుడు. వైషు విక్రమ్‌తో ఇప్పుడు నువ్వు నన్ను ఏదైనా చేశావు అంటే, నన్ను నేను ఏదైనా చేసుకోవడానికి ఒక్క క్షణం కూడా ఏమాత్రం ఆలోచించను అని విక్రమ్‌తో అంటుంది. అప్పుడు విక్రమ్ అతడి తలని పైకెత్తి వైషు కళ్ళల్లోకి చూస్తాడు. అప్పుడు అతడికి ఆమె కళ్ళల్లో తెగింపు కనపడడంతో అతడు ఒక కన్నింగ్ స్మైల్‌ని ఇస్తూ, అయితే నువ్వు అంతకి తెగిస్తావా? నీకు అంత ధైర్యం వచ్చేసిందా? నన్ను వెధవని చేసి నా నుంచి దూరంగా పారిపోద్దాం అని నువ్వు అనుకున్నావు కదా అని విక్రమ్ వైషుని అడుగుతూ ఉంటే, అప్పుడు వైషు భయంతో వణికిపోతూ అలాగే తన ముందు ఉన్న విక్రమ్‌తో, ఇప్పుడు నువ్వు నన్ను ఏదైనా చేస్తే నేను చావడానికి కూడా ఏమాత్రం వెనకాడను. ఇప్పటికే నేను నా లైఫ్‌లో చాలానే కోల్పోయాను. పుట్టగానే మా అమ్మ నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక్క ఆడదాని వల్ల నేను ఇప్పటికే నా లైఫ్‌లో చాలానే అనుభవిస్తూ ఉన్నాను. అలాగే ఇక ముందు ఎలాగో నా ఫ్యామిలీ నన్ను నా ఫ్యామిలీని ఎలాగో ఏమాత్రం కలవలేను. అందుకే ఇక నేను బ్రతికి ఉండి కూడా చేసేది కూడా ఏమీ లేదు. ఇలా బ్రతకడం కంటే ఒకేసారి చస్తే నాకు కూడా హాయిగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు నన్ను ఏదైనా చేస్తే నాకు ఆ దారి తప్ప వేరే దారి ఏమాత్రం కనపడడం లేదు అని వైషు విక్రమ్‌తో అంటుంది. అసలు నా కుటుంబం నాకు తోడుగా ఉండి ఉంటే ఈరోజు నేను నీ చేతుల్లో ఇంత దౌర్జన్యానికి ఏమాత్రం బలి అయ్యేదానిని కాదు. నా కుటుంబమే నన్ను వదిలేసింది కాబట్టి నువ్వు ఇలా నన్ను నీ చేతుల్లో పట్టుకుని కీలుబొమ్మలా ఆడిస్తూ ఉన్నావు. దయచేసి విక్రమ్ నన్ను వదిలేయ్ అని వైషు ఏడుస్తూ ఆమె ముందు ఉన్న విక్రమ్‌ని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అయినా సరే విక్రమ్ ఏమాత్రం వెనకడుగు వెయ్యకుండా అలాగే అతడు తన ముందు ఉన్న వైషు మీదకే వెళ్తూ ఉంటాడు. అప్పుడు వైషు అతడితో, ఇప్పుడు నువ్వు నన్ను ఏదైనా చేస్తే నేను చెప్పినట్లే నేను చేస్తాను అని ఆమె అతడిని బెదిరిస్తుంది. అప్పుడు విక్రమ్ కోపంతో ఆమె 2 చెంపలని గట్టిగా పగలగొడతాడు. విక్రమ్ ఇప్పటి వరకు అతడు అణుచుకున్న కోపం మొత్తం తన ముందు ఉన్న వైషు పైన అతడు చూపిస్తూ మళ్ళీ ఆమె 2 బుగ్గలని పగలగొడతాడు. అప్పుడు ఆ దెబ్బలకి వైషుకి నోరు నుంచి రక్తం కూడా కారుతూ ఉంటుంది. అలాగే ఆమె నోటిలో ఆమెకు ఎంతగానో నొప్పిగా ఉన్నా సరే ఆ నొప్పిని కూడా ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా తన ముందు ఉన్న విక్రమ్‌తో, విక్రమ్ నువ్వు నన్ను కావాలంటే ఎన్ని దెబ్బలైనా కొట్టు, అలాగే నీకు కావాలంటే నన్ను చంపేసేయ్, కానీ నన్ను మాత్రం నీ సొంతం చేసుకోకు అని అంటుంది. అప్పుడు విక్రమ్ కోపంతో ఊగిపోతూ వైషు గొంతుని పట్టుకుని అతడు ఒకే చేతితో పైకెత్తేస్తూ, నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా ముందే ఇలా ఇంత ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నావు? నీకేమైనా నేను పిచ్చివాడిలా కనబడుతూ ఉన్నానా? నీకు ఎంత ధైర్యం అని అతడి కోపాన్ని మొత్తం వైషు గొంతు పైన అతడు చూపిస్తూ ఉంటాడు. అప్పుడు వైషు మాత్రం భయంతో విక్రమ్‌ని చూస్తూ వణికిపోతూ అలాగే లేదు అని ఆమె తలని అడ్డంగా ఊపుతూ అలాగే తన గొంతుపై ఉన్న విక్రమ్ చేతిని ఆమె వెనక్కి నెట్టాలి అని ఆమె ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ అది ఆమెకు ఏమాత్రం సాధ్యం కాదు. అప్పుడు విక్రమ్ కోపంతో ఊగిపోతూ తన ముందు ఉన్న వైషుతో, అయితే ఇప్పుడేంటి? నేను నిన్ను వదిలేయాలి అంతే కదా? నిన్ను నేను ఏమాత్రం నా సొంతం చేసుకోకూడదు అని విక్రమ్ అనగానే వైషు అంత బాధలో కూడా ఆమె అవును అన్నట్లుగా ఆమె కళ్ళని ఆడిస్తుంది. అప్పుడు విక్రమ్ వైషుతో, అయితే సరే
నేను నిన్ను వదిలేస్తాను. అయితే ఒక్క కండిషన్ అని అంటాడు. అది కూడా ఒక కన్నింగ్ నవ్వుతో. అప్పుడు వైషు తన ముందు ఉన్న విక్రమ్‌ని చూస్తూ భయంతో వణికిపోతూ అలాగే అక్కడే ఉన్న బెడ్‌షీట్‌ని ఆమె చుట్టూ చుట్టుకుని అక్కడే బెడ్ పైన కూర్చుంటుంది. అప్పుడు ఆ భయాన్ని చూసిన విక్రమ్, ఇది ఎప్పుడూ కూడా నువ్వు నాకు ఇలాగే భయపడుతూ ఉండాలి. 24 గంటలు నువ్వు నాకు ఎప్పుడు ఇలాగే భయపడుతూ ఉండాలి. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నువ్వు మరుక్షణమే నా కళ్ళ ముందు ఉండాలి. నేను ఏది చెప్పినా ఏ ఒక దానికి కూడా నువ్వు మాత్రం నాకు ఎదురు సమాధానం చెప్పకూడదు. ఇంకా నీ పర్మనెంట్ ప్లేస్ ఈ రూమ్ ఇంకా నా బెడ్ మాత్రమే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నువ్వు నీ ఫ్యామిలీని పూర్తిగా పర్మనెంట్గా మర్చిపోవాలి. కనీసం నీ కలలో కూడా నువ్వు నా గురించి తప్ప వేరొకరి గురించి నువ్వు మాత్రం ఆలోచించకూడదు. నువ్వు నేను చెప్పిన ఈ కండిషన్స్కి ఒక్కదానికి తప్పినా సరే ఆ మరుక్షణమే నేను నిన్ను నా సొంతం చేసుకుని తీరుతాను. అప్పుడు నువ్వు నీ ప్రాణం తీసుకున్నా సరే నేను మాత్రం ఆగను అని వైషుకి వార్నింగ్ ఇస్తాడు విక్రమ్. అలాగే వన్ మోర్ థింగ్, నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకుని ఎలాగైనా సరే నేను నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాను అని అంటే, నువ్వు ఏమైనా ట్రై చేస్తే నీ ఫ్యామిలీలో ఉన్న ఒక్కరు కూడా కనీసం ప్రాణాలతో కూడా మిగలరు. అది కూడా కేవలం నీ వల్లనే. ఇది ఏమైనా బెదిరింపు అని నువ్వు అనుకుంటే అది కేవలం నీ పొరపాటు మాత్రమే. నీకు కూడా బాగా తెలుసు, నాకు కావాల్సినది నేను పొందడానికి నేను ఎంతటికైనా తగిస్తాను. అలాగే ఏదైనా నేను చెయ్యగలను అని అంటూ, అలాగే ఈ మధ్య నేనంటే నీకు మాత్రం లెక్క లేకుండా పోతూ ఉంది. అందుకే నిన్ను నేను నా కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే మీ నాన్న కాళ్ళని ఏమైనా విరగొట్టనా అని విక్రమ్ అనేలోపే వైషు వద్దు విక్రమ్ అని భయంతో అంటుంది. ఎందుకంటే విక్రమ్ అప్పుడు ఉన్న కోపంలో అతడు ఆ పనిని చేస్తాడు అని ఆమెకు కూడా తెలిసి ఉండడంతో అప్పుడు విక్రమ్ తన ముందు ఉన్న వైషుని ఒక కన్నింగ్ స్మైల్తో చూస్తూ, అయితే నేను చెప్పింది అని అంటాడు. అప్పుడు నువ్వు చెప్పింది అంతా నేను మాత్రం ఒక తప్పు కూడా చెయ్యకుండా చేస్తాను అని అంటుంది. వైషు, ప్లీజ్ విక్రమ్, నువ్వు నా ఫ్యామిలీని ఏం చెయ్యకు, నా ఫ్యామిలీ జోలికి నువ్వు మాత్రం రాకు అని ఏడుస్తూ విక్రమ్ని ఎంతగానో బ్రతిమిలాడుతూ ఉంటుంది వైషు. అప్పుడు విక్రమ్ వైషుని చూస్తూ, ఓకే, నేనెందుకు నీ ఫ్యామిలీ జోలికి వెళ్తాను, నాకు అసలు నీ ఫ్యామిలీ జోలికి వెళ్ళాలన్న ఆలోచన కూడా మాత్రం లేదు. నువ్వు కూడా మాత్రం వాళ్ళ గురించి ఆలోచించకూడదు. నీకు వాళ్లతో ఉన్న బంధం ఈ రోజుతో శాశ్వతంగా ఎప్పటికీ తెగిపోయింది. ఇక నుంచి కేవలం నేను మాత్రమే నీకు ఈ ప్రపంచంలో ఉన్నాను. నువ్వు కేవలం నా గురించి మాత్రమే ఆలోచించాలి. నా కోసం మాత్రమే నువ్వు బతకాలి. నేను తప్ప నీకు ఇంకొకరు ఎవరూ కూడా ఉండకూడదు. అది కాకుండా నువ్వు వేరే ఎవరి గురించి అయినా ఆలోచించినట్లు నాకు తెలిసిన అప్పుడు నేను ఏం చేస్తానో కనీసం నీ ఊహకు కూడా మాత్రం అందదు. అలా అని నిన్ను ఏమైనా నేను పెళ్లి చేసుకుంటాను అని నువ్వు కలలు ఏమైనా కంటూ ఉంటే అది కేవలం నీ కల మాత్రమే అని అంటాడు విక్రమ్. అప్పుడు విక్రమ్ అలా అనగానే వైషు ఆమె కళ్ళని పెద్దగా చేసి చూస్తుంది. అప్పుడు విక్రమ్ అతడి పక్కన పడి ఉన్న అతడి షర్ట్ని అతడు వేసుకుంటూ, అవును, నేను నిన్ను మన స్టడీస్ అయిన తరువాత మీ ఇంట్లో వాళ్లతో పూర్తిగా మాట్లాడి అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాను. కానీ నువ్వే నన్ను వెధవని చేసి వీడు అసలు ఏం చెయ్యలేడులే అని నా నుంచి నువ్వు దూరంగా
పారిపోయి ఆ ఛాన్స్ని కూడా నువ్వు పూర్తిగా మిస్ చేసుకున్నావు. నన్ను మోసం చేసి నన్ను వెధవని చేసి పారిపోయావు. అందుకే నువ్వు నాకు ఈ ఇంట్లో ఒక పని మనిషి మాత్రమే. అది నీకు చెప్పడం ఎందుకులే, ఇక ముందు ముందు అది ఎలా ఉంటుందో నీకే ప్రాక్టికల్గా కూడా తెలుస్తుందిలే అని అంటాడు విక్రమ్. నువ్వు ఈ ఇంట్లో పని మనిషి అయితే నాతో పాటు నా రూమ్లో నా బెడ్ పైనే ఉంటావు, కానీ మనకు పెళ్ళి మాత్రం ఏమాత్రం జరగదు. నాకు ఎప్పుడైతే నిన్ను పెళ్లి చేసుకోవాలి అని నాకు అనిపిస్తుందో అప్పుడు మాత్రమే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు నువ్వు అలాంటి ఏ ఆలోచనలు చేసినా అది ఏమాత్రం ప్రయోజనం ఉండదు. నువ్వు ఈరోజు నుంచి కేవలం నా కోసమే మాత్రమే నువ్వు బతకాలి. నేను చెప్పినట్లే నువ్వు నడుచుకోవాలి. అలాగే నా గురించి మాత్రమే నువ్వు ఆలోచించాలి. నేను తప్ప నీ లైఫ్లో ఏ ఒక్కరు కూడా ఉండకూడదు. ఏమాత్రం ఉండడానికి నేను ఒప్పుకోను కూడా. నువ్వు అలా వేరే ఎవరి గురించైనా కనీసం ఆలోచించినట్లయినా నాకు తెలిసిందో అప్పుడు నాలో ఉన్న బీస్ట్ బయటికి వస్తాడు. అప్పుడు అసలు నీ జీవితం అసలు ఏమవుతుందో దానికి మాత్రం నేను ఎలాంటి బాధ్యతను ఏమాత్రం తీసుకోలేను అని విక్రమ్ వైషుతో అంటాడు. వైషు విక్రమ్ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుందా? విక్రమ్ వైషుని ఏం చేస్తాడు? ఆమెను పెళ్లి చేసుకుంటాడా, లేదా అలాగే అతడి చేతిలో నిజంగానే ఉంచేసుకుంటాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.